హలో సాంబశివరావు గారు వందనాలండి. వందనాలండి. బాగున్నారన్నా? బాగున్నాం బ్రదర్. అన్నా మొన్న ఈ మధ్య కాలంలో మీరు ఫోన్ చేయమన్నారు. నేను కొంచెం మీటింగ్స్‌లో బిజీగా ఉండి చేయలేకపోయానన్నా. ఆ! అది మీరు మాట్లాడదామని వాట్సాప్ పెట్టినప్పుడు మీకు నేను ఆ! మీరు కాల్ చేయమన్నారు. గుర్తొచ్చానన్నా. ఆ! చెప్పండి పర్లేదు. అదే మీరు కాల్ చేయమన్నారు. మీ దగ్గర బుక్స్ తీసుకున్నాను నేను. బుక్స్ కావాలండి మీకు? తీసుకున్నాను. ఆ రోజు తీసుకొని మా బ్రదర్‌కి ఒకటి తీసుకున్నారా ఆల్రెడీ? తీసుకున్నాను. ఆహా! ఓకే. అదే ఆ రోజున మీకు వాట్సాప్ చేసినప్పుడు బుక్స్ గురించి మీరు నాకు తర్వాత కాల్ చేయమన్నారు మీరు నన్ను. ఆ! ఒక 2 గంటలప్పుడు కాల్ చేయమని వాట్సాప్ ద్వారా చెప్పారు. దేని గురించి మాట్లాడటానికి? ఇదే కొంచెం మా బ్రదర్స్ కొంతమంది తెలుసుకున్నారు. ఆ బుక్స్‌ని గురించి నేను వాక్యంతో పాటు కొన్ని విషయాలు వివరించినప్పుడు ఆ! కొంతమంది కొంచెం తెలుసుకొని ప్రభు మార్గంలోకి రావడం గొప్ప విషయం అయింది. ఆహాహా! ఓకే. మా కుటుంబాల్లో ఒక 2 ఫ్యామిలీలు భయంకరంగా శివుని యొక్క విగ్రహారాధనలో పాల్గొనేటివారండి. ఆ! మీకు టైం ఉందా 2 మాటలు చెప్పడానికి? చెప్పండి మాట్లాడండి. లేదంటే తర్వాత కాల్ చేయమన్నా చేస్తా, ఇబ్బంది లేదు. లేదు ఫ్రీగానే ఉన్నాను. చెప్పండి పర్లేదు. థాంక్ యూ బ్రదర్. ఆ! అయితే మీ బుక్స్ చూసాను. అంతకుముందు మీ వీడియో కాల్స్ యూట్యూబ్‌లో చూస్తుండేవాడిని వీడియోస్. ఆ! చూస్తూ తెలంగాణలో ఉన్న బ్రదర్ ఉంటే ఆ బ్రదర్‌కి నేను ఈ లింకులు పంపిస్తుండేవాడిని నేను. హ్మ్. వాళ్ళు ఇలాగే శివుడిని ఆరాధిస్తూ ఉండేవాళ్ళు. హ్మ్. ఆ బ్రదర్‌కి నేను ఇలా పంపించి, మనం చేసేది తప్పయ్యా. హ్మ్. తమ్ముడు ఒకసారి ఈ వీడియోస్ చూడు. నేను అంటున్నాను కదా! ఈ వీడియోస్ చూడు చక్కగా. హ్మ్. నీకు అర్థమైద్దని చెప్పానంటే, నేను దాదాపు 4, 5 సార్లు మీరు పెట్టిన వీడియోస్ నేను లింక్ పంపించేవాడిని. హ్మ్. వాటిని చూడటం ద్వారాగా ఆ బ్రదర్ చదువుకున్న వ్యక్తి, బాగా చదువుకున్నాడు. హ్మ్. కొంచెం ఆలోచించి ఆ అబ్బాయి గూడా నిజమేనన్నా ఇది చాలా రోతగా ఉంది. హ్మ్. ఇది చాలా బూతుగా ఉందన్నా అని చెప్పని హ్మ్. ఫస్ట్‌లో అయితే ఒప్పుకోలేదు. హ్మ్. తర్వాత మీరు రిఫరెన్స్‌లు చూపిచ్చారంట. ఆ! ఆ వీడియోస్‌లో రిఫరెన్స్‌లున్నాయి. ఆయనెవరు అని నన్నడిగాడు. హ్మ్. సాంబశివరావు గారని మంచి జ్ఞానంగా బైబిల్ విషయాలు, అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా విషయాలు చెప్తాడు అన్నగారు. హ్మ్. అన్నగారి దగ్గరే నేను బుక్స్ తీసుకోవాలనుకుంటున్నాను. బుక్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయంట. హ్మ్. ఆ బుక్స్ వచ్చినప్పుడు ఇంకా మనకి చాలా విషయాలు తెలుస్తాయి హ్మ్. అని చెప్పి నా బ్రదర్‌తో నేను మాట్లాడినప్పుడు, ఆ బ్రదరు నాకొచ్చినప్పుడు నాకు కూడా పంపించండి పాస్టర్ గారు అని చెప్పి అన్నాడు. ఈ వీడియోస్ చూసి. హ్మ్. ఇలాగైతేనే వాళ్ళు భయంకరమైన విగ్రహారాధనలో నుంచి వాళ్ళు విడిపించబడి ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నారు అయ్యగారు. హ్మ్. మాకంటే గూడా అంటే కొంచెం మీ వీడియోస్ ద్వారానే. హ్మ్. ఈ ఇంకొక బుక్స్, బ్రదర్ బుక్స్ చదివారా వాళ్ళు మీ దగ్గరియి? నేను బుక్స్ పంపించాను. ఆహాహా! ఓకే. నేను బుక్స్ పంపించాను. నేను ఇక్కడి నుంచి తెలంగాణ ఈ 2 బుక్కుల్లో ఒక బుక్కే పంపించాను. ఒకటి నాకు గావాలని. ఆహా! ఒక బుక్ పంపించాను. కొన్నిటినేమో అంటే నేను వాల్యూమ్ 1 నా దగ్గర ఉంచాను. ఒకటో నంబర్ నాది. ఆ! రెండో బుక్కు ఆ అబ్బాయికి పంపించాను నేను. ఆ అబ్బాయి ఎక్కడుంటాడు? తెలంగాణ వరంగల్లు, ఆహా! వరంగల్ కాదు భూపాలపల్లి జిల్లా. ఆహా! ఆ అబ్బాయి ఎట్లా పరిచయం మీకు? నాకు బాగా మా కుటుంబీకుడే మా అబ్బాయి. ఆహాహా! ఓకే. అంటే నాకు అల్లుడవుతాడు. ఆహా! రిలేషన్. రిలేషన్ అల్లుడవుతాడు. కొంచెం దగ్గరగా అక్క, బావ వాళ్ళిద్దరు నాకు. ఆహా! వాళ్ళ అబ్బాయి మేనల్లుడవుతాడు కొంచెం. అంటే ఆహా! దగ్గర బాగా. అదే. అయితే వాళ్ళు విగ్రహారాధన చేసేటటువంటి వాళ్ళు ఈ మన బుక్స్ చదివి వీడియోలు చూసిన తర్వాత ముందు వీడియోస్ చూసారు నేను పంపించిన వీడియోస్. ఆహా! మనం మాట్లాడిన. అంతకుముందు బుక్స్ డీటెయిల్స్ ఏం కాదులే గాని, దాదాపు ఒక సంవత్సరం అవుతుంది నేను పంపించి వాళ్ళకి. ఆహాహా! ఓకే. ఈ వీడియోస్ చూసి వాళ్ళు గూడా చూస్తా ఉంటారంట మీ వీడియోస్ మీరు పెట్టినప్పుడల్లా. ఆ! చూస్తూ నిజమే మనం చేసేది తప్పని చెప్పని వాళ్ళు కొంచెం జ్ఞానంగా ఆలోచించి హ్మ్. వాళ్ళు 8 నెలల కిందట బాప్తిసం గూడా పొందారు అయ్యగారు. దేవుని స్తోత్రం. చాలా నేనెళ్ళి మంచి ఇవ్వలేదు విషయం. గాని వాళ్ళనక్కడే వెళ్ళమన్నాను. ఆ! అక్కడే ఆయన పేరేంటో చెప్పాడు. నాకంత ఐడియా లేదు ఆ పాస్టర్ గారి పేరు. ఆ! పాస్టర్ గారి దగ్గరికి వెళ్లి అక్కడే వాళ్ళు బాప్తిసం గూడా పొందారట ఫ్యామిలీ. హ్మ్. బాప్తిసం పొంది ఇప్పుడు చక్కగా అందరూ మందిరానికి వెళుతున్నారు. అంతకుముందయితే ఈ ఊసు లేదసల. దేవుని అస్ ప ఆ! అస్సలకి లేదు. ఆ! అంటే ఆళ్ళు
మన పాస్టర్స్ అని చెప్పారంటే, ఈ పాస్టర్లు అని చెప్పారంటే దేవుళ్ళు ఊరక తిడతా ఉంటారు. మా దేవుళ్ళ మీద పడి ఏదో గట్ట అంటుంటారు. హ్మ్. మా దేవుళ్ళే గొప్పోళ్ళు. వాళ్ళ దేవుడు అని చెప్పని కొంచెం తక్కువగా ఆలోచించి మాట్లాడేవాళ్ళంట. హుహు. ఓకే. నాకు అంతకుముందు వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు నా దగ్గర ఆధారాలు లేవు కాబట్టి వాళ్ళు నా మాట వినేవాళ్ళు కాదు. ఆ! అంటే ఆ వాస్తవంగా గ్రంథాల్లో ఏంటి? ఏం రాసింది ఆ రెఫరెన్స్‌లు? వాళ్ళ నాకు దేవుడి తెలీదుగా ఇగ. రంకు, బొంకు కథలు అయన్నీ గూడా మీకు ఆ ఎవిడెన్స్ లేవు గాబట్టి మీరు చెప్పలేకపోయారు. మరి నాకే తెలీదు వాళ్ళకేం చెప్పను. ఆ! అవునవునా! నాకే తెలీదు కాబట్టి నేను వాళ్ళకి చెప్పలేను కాబట్టి ఆ! నేను ఎప్పుడైతే మీ వీడియోస్ చూడటం ద్వారాగా కొంచెం నాకు కూడా అవగాహన కలిగింది బాగా. ఆ! మా బంధువులకి నేను ఎందుకు చెప్పకూడదు అనిపించింది నాకు. హ్మ్. హ్మ్. సరే నా మాటలంటే వినకపోతే వినకపోయారు. కనీసం రిఫరెన్స్‌తో కూడిన వివరాలు చెప్తున్నారు కదా! సాంబశివరావు గారు. ఈ వీడియోస్ అన్నా పంపిద్దామని హ్మ్. అట్లా కొంతమందికి షేర్ చేస్తే 2 కుటుంబాలు చక్కగా రక్షణ పడ్డాయి. హ్మ్. దేవుని స్తోత్రం. హ్మ్. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ అంతా మొత్తం 8 మంది రక్షణ పడ్డారు వాళ్ళక్కడ తెలంగాణలో. హ్మ్. వాళ్ళు కూడా చక్కగా మందిరానికి వెళ్తున్నారు అయ్యగారు. హ్మ్. బ్రదర్ అనండి నన్ను. అయ్యగారిని గాదు నేను. పాస్టర్ గారిని గాదు. నేను జస్ట్ బిలీవర్‌ని. సా నేను సారీ అన్న. సాధారణ విశ్వాసినే. నన్ను బ్రదర్ అనండి. మీరు సారీ అన్న. దైవజనులు. సారీ. మిమ్మల్ని అనొచ్చు నేను అయ్యగారని. మీరు నన్ను అనకూడదు. సారీ అన్న. ఏమనుకోవద్దు. అయితే ఇంకొక చాలా ఇంట్రెస్ట్ మ్యాటర్ ఒకటి జరిగింది అయ్యగారు. ఇంకోటన్నా. ఆ! సారీ అన్న. ఆ! అందరిని అయ్యగారు అంటే అలా వస్తున్నారు. సారీ అనుకోవద్దన్న. ఆ! ఒక బ్రదర్ ఉంటాడు. ఆ! అతని పేరు శివయ్య. ఓకే. భయంకరంగా త్రాగుతాడు. ఆ! బాగా విగ్రహారాధన బాగా చేస్తాడు. అట్లా హ్మ్. శివుడికి. హ్మ్. వాళ్ళ కొండ మీద శివుని పురాతన గుడి ఒకటుంది. హ్మ్. ఆ గుడి దగ్గరికి అతను చాలా సార్లు వెళ్లి పూజ చేసి వచ్చేవాడంట బాగా. హ్మ్. అలాంటి వ్యక్తి అతనిలో నేను కలిసాను. అతను కూడా నాకు కొంచెం బంధువే దగ్గరగా. హుహు. అతనితో కూడా కలిసి మాట్లాడినప్పుడు ఫస్ట్ వినలా నన్నే తిట్టాడు. హ్మ్. నన్నే తిట్టి మీ పాస్టర్లంతా మా దేవుడి మీద పడి ఏడుస్తుంటారని చెప్పి అన్నాడు ఫస్ట్. హ్మ్. తర్వాత ఆ బ్రదరు దేవుని దయ వల్ల అతని భార్య మారింది అయ్యగారు. కొంచెం ఆలోచించింది. ఆ! పాస్టర్ గారు చెప్పేది కరెక్టే కదా! నేను ఈ వీడియోస్ కూడా చూపించా వాళ్ళకి నేను. ఆహాహా! ఓకే. చూపించి ఈ మధ్య కాలంలో మీ బుక్స్ రాకముందు ఆ! వెళ్తున్నాను. అంతకుముందు వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేకపోయేవాడిని. ఆ! బుక్స్ వచ్చిన తర్వాత బుక్స్ తీసుకొని వెళ్ళి వాళ్ళ దగ్గరికి ఒక రోజు. ఆ! తీసుకొనెళ్ళి వాళ్ళతో మాట్లాడాను అయ్యగారు. ఆ! సరేనా. ఆ! అలా మాట్లాడితే ఆ! ఆ బుక్స్ చదివిన తర్వాత ఆ అబ్బాయికి చదువు రాదు. ఆ! ఆ అబ్బాయికి చదువుకోలేదు. ఆ! చదివి నేను వినిపించిన తర్వాత నిజమేనా అని అడిగాడు. ఆ! నిజమని గాదు. నువ్వు మీ పంతుల్ని అడుగు అని చెప్పన్నా నేను. ఆ! మీ మీ పంతుల్ని అడుగు. ఇందులో ఉన్నది నిజమో కాదో అడుగు నువ్వు. ఆ! వాళ్ళు ఒకవేళ అబద్ధం అని చెప్పారంటే అప్పుడు చూద్దాం అని చెప్పన్నా. హ్మ్. వాళ్ళు అసలకి వాళ్ళ ఇళ్ళ దగ్గరికే రానీయరు. నువ్వు చెప్పింది అడగాలంటే వాళ్ళు ఎట్లా చెప్తారు నాకు అని చెప్పన్నాడు. ఆ! మరి నేను చెప్తే నమ్మవు గదా! ఇళ్ళ దగ్గరికే రానీయరు అంటున్నావు. ఆ! వాళ్ళు దూరంగా ఉండి మాట్లాడాలని చెప్పి నువ్వే చెప్తున్నావు గదా! ఆ! మరి ఈరోజు నీ బంధువుగా ఉన్నటువంటి నేను చెప్తే నువ్వెందుకు వినవు? ఆ! అని చెప్పని బాగా కూర్చోబెట్టి చెప్తే విన్నాడయ్యగారు. హ్మ్. విని ఆ వీడియోస్ అన్నిటిని గూడా వాళ్ళు చూసారు మన వీడియోస్ అన్ని. ఆ! చూసి నిజమే కదా! అని చెప్పని హ్మ్. వాళ్ళు గూడా ఆలోచించి ఒక సాక్ష్యం చెప్పాడు అయ్యగారు. ఆ! అన్న ఒక సాక్ష్యం మీరు చెప్పాడు. బ్రదర్ అంటలే పొద్దుగుల అయ్యగారు, అయ్యగారు అన్న అలవాటయిపోయింది మీకు బాగా. సారీ అన్న ఏమనుకో. చెప్పండి. అయితే ఆ బ్రదర్ నాకొక సాక్ష్యం చెప్పాడు. ఆ! అతని భార్య గూడా తనతో ఆ సాక్ష్యం చెప్పేటప్పుడు ఇద్దరు చెప్పారు ఆ మాట. ఆ! అతను ఒక రోజున తాగి శివుడు గుడి దగ్గరికెళ్ళి కొండ మీద శివుడి దగ్గరికెళ్ళి హ్మ్. ఆ శివుడి అదుంటదిగా బ్రదరు దాన్నేమంటారు? స్టాండ్ అంటున్నారు కదా! మళ్ళీను. హ్మ్. ఆ స్టాండ్ మీద తలకాయ గుద్దుకొని పగలగొట్టుకొని హ్మ్. ఆ రక్తాన్ని తాగిండంట ఆ అబ్బాయి. ఆ! రక్తాన్ని తాగి ఇదిగో నా రక్తంతో నీకు అభిషేకం చేస్తున్నా అన్నాడంట. అబ్బా! భయంకరంగా ఆ అబ్బాయి చెప్పిన సాక్ష్యం నాకే చాలా బాధ అనిపించింది. అంటే అంత పరమ భక్తుడు శివుడికి. అవునన్నా. ఆ! నాకు ఆ విషయం తర్వాత చెప్పాడు నాకు ఈ విషయం. అప్పటిదాకా నాకు తెలీదు. ఆ!
ఆ తల అదే శివుడి ఉంటది కదా, ఉమ్, శివలింగానికి సంబంధించినటువంటి ఆ, దానికి తల బాదుకొని తల పగలగొట్టుకొని ఉమ్, ఆ రక్తం దాని మీద చెందించి ఉమ్, నేను నిన్ను అభిషేకిస్తున్నా చెప్పని అంటే ఆ రక్తం ద్వారా పైన పోసి ఉమ్, దోషుడితోటి ఆ రక్తం తాగాడంట. ఆ, తర్వాత ఆ కొండ మీద తను పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారంట. ఆ, ఏంటి కేకలు వేస్తున్నాడని చెప్పని కొంతమంది వెళ్ళేసరికి తలంతా రక్తమేనంట. ఆ, వామ్మో వీడు చనిపోతాడని చెప్పని వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ హాస్పిటల్కి తీసుకెళ్లారంట ఆ అబ్బాయిని. ఆ, హాస్పిటల్కి తీసుకెళ్ళి కొంచెం బ్లడ్ కూడా చాలా పోయిందంట, బ్లడ్. ఆ, సరే ఏదేమైనా కూడా ఆ అబ్బాయికి ఏం కాలేదు. ఆ, అంత భయంకరమైనటువంటి భక్తుడు. ఆ, ఓకే. మరి భయంకరమైన భక్తి అనుకుంటాను నేనైతే. ఆహాహా. అయితే అలాంటి అలా వాళ్ళని దేవుడు రక్షించాడు. అలాంటి వాళ్ళు దేవుడి దయ వల్ల ఉమ్, ఇప్పుడు ఒక 3 నెలలు అయింది గారు బ్రదర్ బాప్తిస్మ్ ఇచ్చి. అబ్బా, ఆ, మనమే ఇచ్చాం బాప్తిస్మ్. దేవుని స్తోత్రం. ఏదైనా ఇద్దరికా భార్యాభర్త ఇద్దరు? భార్యాభర్త ఇద్దరికి. ఓకే, ఓకే. ఆ, నేను మీకు వాట్సాప్ కూడా పంపిస్తాను, బాప్తిస్మ్ ఇచ్చిన వాళ్ళ ఫోటోలు కూడా పంపిస్తాను మీకు. ఆ, చూడండి అంతగా దేవుడు కార్యం చేశాడు కదా. ఆ, ఏదైనా అంటే నేను ఒకటి అంటాను, దేవుడు ఏదో ఒక రూపంలో దేవుడు ఏదో ఒకటి మేలు చేస్తాడని ఉమ్, నమ్మి ఉన్న మా బంధువులు రక్షించుకోవడానికి ఉమ్, దేవుడు కొంచెం మాకు ఈ విధమైనటువంటి అవకాశం ఇచ్చాడు అనుకుంటున్నా. ఉమ్, కానీ ఆ వీడియోస్ పంపడం ద్వారా మీరే వ్యతిరేకం అవుతున్నారు కానీ ఉమ్, మాకు కొంచెం అది కూడా మాకు బాధ అనిపిస్తూ ఉంటుంది, కొంతమంది దృష్టిలో మీరు ఉమ్. వ్యతిరేకం అవుతున్నారని. సరే, అయినా గానీ అంతిమంగా దేవుని పని జరగటం కావాలి మనకి. అవును బ్రదర్, వ్యతిరేకం నిజమే. అవుతుంటాం, దాడులు జరుగుతుంటాయి, తిడుతుంటారు, కొడుతుంటారు, ఇబ్బందులు పెడుతుంటారులే గాని మనం అవన్నీ పట్టించుకుంటే దేవుని పని చేయలేం మనం. అవునవును బ్రదర్. మరి బుక్స్ ఎట్లా మరి ఒకటే పంపించారా వాళ్ళకి అక్కడికి? అక్కడికి ఒకటే రెండో రెండో నెంబర్ బుక్ పంపించాను. ఇది కూడా పంపియండి, మీకు కావాలంటే నేను ఉచితంగానే ఇస్తాలే గాని, ఒక సెట్ మీకు నేను పంపిస్తా గాని. నేను ఇది ఒక్కటే చదువుతున్నాను. ఆ అబ్బాయి అడిగాడు, ఆ, వాల్యూమ్ 1 ఉంటది కదా అయ్యగారు, దాన్ని పంపించాను అన్నాడు నన్ను. ఆ, నేను చదువుకుంటున్నానయ్యా, కొంచెం నాకు ఎవరికైనా చెప్పాలంటే నాకు ఇది ఇది మీరు ఉండాలి ఒక కదా. పని చేయండి, మీరు చెప్పండి అది అన్న. కూడా ఆ అబ్బాయికి పంపించేసేయండి. నేను నేను ఇంక 2 సెట్లు మీకు ఇస్తాను నేను. మీరు అవి మంచిదన్న. తీసుకొని వెళ్ళండి. ఆ ఒకటి ఆ అబ్బాయికి పంపించేసేయండి. ఖచ్చితంగా. సరేనా? ఆ అబ్బాయి చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు నన్ను. ఆ ఒక్కటి కూడా పంపించేసేయండి. ఇంకా అవసరం అయితే చెప్పమానండి, ఇద్దాం, ఇబ్బంది ఏం లేదు. నేను ఆ ఇప్పుడు అబ్బాయిని అడుగుతున్నానన్నా, ఆ, ఆ బ్రదరు నీకు నేను పంపించా కదా లింకు, అందులో ఉమ్, సాంబశివరావు అన్న గారికి నువ్వు ఫోన్ చేసి నువ్వు అడిగితే నీకు కూడా పంపించేటట్లు చేస్తాడు అని చెప్పాను. ఉమ్, అని అంటే కొంచెం ఆ అబ్బాయి ఉమ్, చదువుకుంటున్నాడే గారు ఇప్పుడు. అదే. ఆ, చదువుకుంటూ బాగా చదువుకుంటూ ఆ బ్రదరు ఉమ్, ఎగ్జామ్స్ రాయాలంట, ఏందో ఉమ్, టీచర్స్ కోర్స్ అంట, ఉమ్. ఆ విషయంలో చదువుతున్నాను, సరే, నేను అది కొంచెం చదువుతా. మనీ లేక ఇబ్బంది పడుతున్నాను అని చెప్పి అన్నాడు. అట్లయితే ఏం పర్లేదు, మీరు అది పంపించేసేయండి అతనికి ఉచితంగానే. అవును, నేను అందుకే మీకు నేను 2 దాన్ని సెట్లు ఉచితం. నేను మీకు 2 సెట్లు నేను ఉచితంగానే ఇస్తా, ఇబ్బంది ఏం లేదు. నేను ఆ వచ్చినప్పుడు 2 మీకు సెట్లు ఇస్తా. నేను ఎప్పుడో ఒకటి ఇచ్చుకుంటాను మీకు. ఏం పర్లేదు, వద్దు వద్దు, నాకు వద్దు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఆత్మలు రక్షించబడినటువంటి విషయం చాలా సంతోషంగా ఉంది నాకు. రెండు డబ్బులు కుటుంబాలు. వ్యాపారం కోసం చేసే పని కాదు బ్రదర్ ఇది. అవునన్నా. వచ్చే డబ్బులు ఏంటంటే పరిచర్యలో వాడుకుంటాంగా మనం. అవునవునన్నా. ఇంకా 4 ఎక్కువ పుస్తకాలు ప్రింట్ చేయగలుగుతాంగా మనం, ఇంకా సబ్జెక్ట్ ఇచ్చి. అట్లా అవునన్నా. ఆ ఉద్దేశంతో వాటికి వెలబెట్టడమే గాని, లేకపోతే మనం ఏదో వ్యాపారం కోసం చేసే పని కాదు. అవును అట్లా అనుకుంటే అవును. నేను ఈ పాటికి ఒక 30, 40 పుస్తకాలు రాసి ఉండేవాడిని. ఈ 5 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేసి ఈ 2 ఎందుకు రాస్తాను నేను? మాకు ఇంకా ఆయుధాలు రాస్తున్నా. లాగా ఉన్నాయి ఇవి. ఇంకా నెక్స్ట్ ఇంక 3, 4 వాల్యూమ్స్ కూడా రెడీ అవుతున్నాయి. తొందరలో వస్తాయి అయి కూడా. అవును. సో, నేను ఉచితంగానే ఇత్తాను ఈ 2 సెట్లు మీకు. మీకోసం దేవుడు ప్రార్థన చేస్తున్నామన్నా. ఆహ్, దేవుడు ఇంత కార్యం జరిగించినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. ఈ లాస్ట్ వీడియోల వన్ అనే వ్యక్తి వీడియోల ద్వారా భయంకరుడు. గాని, మన బుక్స్ ద్వారా గాని అవును. ఆత్మలు రక్షించబడినాయంటే చాలా సంతోషం కదా! గొప్ప విషయం. అవునన్నా. చాలా సంతోషం అన్న, థ్యాంక్స్ అన్న. మీరు ఓకే. ఎందుకంటే మీ ద్వారాగా నేను చెప్పడానికి నాకు తెలియనటువంటి దాన్ని నేను చెప్పలేను కదా. హ్మ్. నాకు తెలిసింది బైబిల్ గ్రంథమే, దాని గురించి చెప్పగలను కానీ హ్మ్. తెలియనటువంటి ఈ విశ్వాసాల గురించి నేను చెప్పలేను. అంతే కదా! అది మీ ద్వారాగా తెలియాలండి. మాకు ఇప్పుడు సాధ్యమైంది. పాస్టర్స్, ఇప్పుడు దైవజనులున్నారు.
హ్మ్. పాస్టర్స్ గాని వీళ్ళంతా ఏందంటే వాళ్ళు బైబిల్ చదివి సంఘాన్ని బలపరుచుకోవటం, విశ్వాసంలో స్థిరపరుచుకోవటం, ఆళ్ళ అవును. పనులు అయి సరిపోతుంటాయి. ఇంక ఈ పుస్తకాలు కొని, వాటి డబ్బులు పెట్టుకొని, వాటిని తీసుకొచ్చి చదివి వాటికి టైం కేటాయించాలంటే కుదిరే పని కాదు మీకు. అందుకని నిజమేనన్నా. నేనేం చేశానంటే, ఆ పుస్తకాలన్నిటిని గాని, ఆ ఖర్చులన్నీ గాని మనమే అన్నీ భరాయించుకొని, అవును. దాంట్లో కొంతమంది సహోదరుల పాత్ర కూడా ఉంది. నా ఒక్కడిదే కాదది. ఇప్పుడు ఆ మంచిదన్నా. పుస్తకాలు నేను కొన్నాను అనంటే, నా డబ్బులు అన్నీ నా డబ్బులు గాదు. ఆహా! దేవుడు ఎవరెవరినైతే ప్రేరేపించారో వాళ్ళు ముందుకొచ్చి సహాయం చేయబట్టే ఈ పని నేను చేయగలిగానన్నమాట. ఇప్పుడు అంతే. మీరంటున్నారు గదా! ఆత్మలు రక్షించబడ్డాయి బ్రదర్ మీరు మాట్లాడిన వీడియోలు, మీరు రాసిన పుస్తకాల ద్వారాని. అవునవును. కానీ అందులో మన సహోదరుల పాత్ర గూడా ఉంది. కొంతమంది సహోదరుల పాత్ర. చాలా సంతోషం అన్న. ఎవరెవరైతే ఈ మినిస్ట్రీలో ఉండి చాలా కాలం నుంచి సహకరిస్తా వస్తున్నారో వాళ్ళందరి పాత్ర ఇందులో ఉంది. ఇది నా ఒక్కడి పని గాదు. దేవునికి స్తోత్రం. వాళ్ళే మెయిన్. ఆ విషయం అవునన్నా. గుర్తుపెట్టుకొని మినిస్ట్రీ కోసం మన మినిస్ట్రీ కోసం ముందు నుంచి గూడా ఎవరెవరైతే మనకు సహాయం చేస్తా ఉన్నారో ప్రత్యేకంగా వాళ్ళందరి గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మాకు గర్వపడేది ఇప్పుడు మీరే కదా! ఆ! కనపడినా గాని ఈ పనిలో చాలా మంది సహకరించారు మనకు. వాళ్ళందరి గురించి మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఖచ్చితంగా అన్న. వారి కుటుంబాలు వాళ్ళందరి గురించి కూడా మీరు ప్రార్థనలో పెట్టండి. అవునవును బ్రదర్. హ్మ్. ఖచ్చితంగా చేస్తాం అలాగే. హ్మ్. ఇప్పటి వరకు మీకోసం చేస్తున్నా. ఇప్పుడు మీరు చెప్పినదాకా నాకు హ్మ్. నాకు తెలీదు ఇట్లాగని. ఎంతో సంతోషం. ఖచ్చితంగా మందున్నారు. వాళ్ళందరూ పాపం ఆహా! సహోదరులు కొంతమంది హుహు. ప్రత్యేకంగా మనం చేస్తున్న పనిని గుర్తించి ముందుకొచ్చినోళ్ళున్నారు. హుహు. వాళ్ళు రకరకాలుగా మనకి అన్ని రకాలుగా సహాయం చేశారు. ఒక్కోళ్ళు ఒక్కో అవును. రకమైనటువంటి ఇది. అవును. కాబట్టి ఇందులో ప్రయాస ఉంది మన సహోదరుల ప్రయాస కూడా. వాళ్ళందరి గురించి కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఇది నా ఒక్కడి ఖచ్చితంగా. పనైతే కాదు. అది వీడియోలు గావచ్చు, ఏదన్నా గావచ్చు. మన అవునవును. సహోదరుల ప్రోత్సాహం, వాళ్ళు చేసినటువంటి సహాయం ఉండబట్టే నేనింత పని చేయగలిగాను. అవును. పైన దేవుని కృప. ఆమేన్. స్తోత్రం. దేవుని కృప వల్ల, మన సహోదరుల సహాయం వల్ల నేను ఈ వర్క్ చేయగలిగా తప్ప ఇది నా ఒక్కడి పని గాదు. అవును. నిజంగా మీరు చెప్పిన విషయం చాలా సంతోషంగా ఉంది నాకు. అవును. చాలా మాకు బాగా మాకింకా ఎక్కువ. ఇప్పుడు ఆ సహోదరుడు శివభక్తుడన్నాడు. వాళ్ళ భార్యాభర్త ఇద్దరు రక్షించబడ్డారా? ఇద్దరు రక్షించబడ్డారన్న. నేను మీకు వాట్సాప్ కూడా పెడతాను నీకు ఫోటోలు కూడా నేను. అదే. ఇప్పుడు అంటే ఒక వాళ్ళు సేవకుని ఈ బుక్స్‌లో గూడా చదివి వినిపిచ్చారా మీరు? మేము మేము చదివిన తర్వాత దాదాపు నేను కొన్న తర్వాత 2 నెలలు అవుతుంది కొని. హ్మ్. ఈ మధ్యలో వినిపించి అంతకుముందు మీ వీడియోస్ ద్వారా. ఫస్ట్ అయితే వీడియోలు జూసారు. ఫస్ట్ అంతకుముందు బుక్స్ కాదు వీడియోసే. హ్మ్. హ్మ్. మీరు పంపించే ప్రతి వీడియోస్‌ని నేను వాళ్ళకి షేర్ చేస్తుంటా నేను. ఓకే. వాళ్ళు చూస్తుంటారు. హ్మ్. అలా అలాగా దేవుడి దయ వల్ల, హ్మ్. దేవుని కృపను బట్టి వాళ్ళు రక్షింపబడి మన హ్మ్. దగ్గరే బాప్తిస్మం ఇచ్చాం వాళ్ళకి కూడా. ఓకే. ఓకే. మరి ఎప్పుడు సంతోషం. చదివి వినిపిచ్చారు ఈ బుక్సు? దాదాపు ఒక నెల క్రిందట. ఒక నెలన్నర అట్లా అయింది అంతే. ఆహాహా! ఓకే. ఒక 30, 40 రోజుల క్రిందట అంతే. ఆహాహా! ఓకే. ఇంకా వాళ్ళు ఇంకా ఆలోచన చేసి అమ్మో! ఇంత భయంకరమైన స్థితి నుంచి దేవుడు మమ్మల్ని కాపాడాడని సంతోషపడుతున్నారు. అందులో ఉన్న విషయాలన్నీ విన్న తర్వాత. విన్న తర్వాత. హ్మ్. బాగా రాశారు అయ్యగారు బుక్స్ మాత్రం. దేవుని మహాకృప బ్రదర్. మేము పుస్తకాలు వెతకాల్సిన పని లేదు. ఆ! మీరు చక్కగా ప్రతి ఒక్క రిఫరెన్స్ కరెక్ట్‌గా చక్కగా రాశారు. హ్మ్. ఆత్మారిమ గాని అనుభూతి బాగుంది. చక్కగా చదివాము. హ్మ్. చెప్పగలుగుతున్నారు. ఇంక దీన్ని చూసి కూడా నమ్మకపోతే ఇంక చేయగలిగింది లేదు. అంటే హిందూ గ్రంథాల మీద ఏమాత్రం అవగాహన లేనటువంటి వాళ్ళు గూడా, ఈ అవును. విషయాల్ని సులభంగా గ్రహించి అవతల వాళ్ళకి చెప్పే విధంగా తయారు చేశాను నేను వాటిని. అవునన్నా. రిఫరెన్స్ ఇచ్చాం. పలానా పుస్తకం, పలానా పురాణం లేదా పలానా ఇది రామాయణంలో పలానా సర్గని ఇట్లా క్లియర్‌గా ఇచ్చాం. శ్లోకాల నంబర్‌లు సహా ఇచ్చాం. శ్లోకాలు గూడా ఇచ్చాం మళ్ళీ. అన్నా మేమైతే అన్యులమన్నా. హ్మ్. మేము పుట్టుకతో మేమేమి క్రైస్తవులేమి కాదని మేము అన్యుల నుంచి అంటే అంటున్నారు కదా! హిందూ, హిందూ అని హ్మ్. చెప్పని. హ్మ్. అలాంటి విధానంలో నుంచి రక్షింపబడిన వ్యక్తులం మేము. మా బంధువులందరూ కూడా అలాగే ఉన్నారిప్పుడు. హ్మ్. ఇప్పుడు మా బాధంతా కూడా వాళ్ళు రక్షింపబడాలనేటువంటి విధానంలో ప్రయాసపడుతున్నాం దేవుని దయ వల్ల. హ్మ్. దానికి తోడు మీరు కొంచెం హెల్ప్ చేశారు. మాకు హ్మ్. దేవుడు మీ ద్వారాగా హెల్ప్ చేస్తున్నాడని, సహాయం చేస్తున్నాడని నమ్మి ప్రార్థన చేస్తా ఉన్నాం. ఒక్క హ్మ్. విషయం అన్న నేను చెప్పగలిగిందేంటంటే, హ్మ్. అసలు మేము ఒకప్పుడు నమ్మాము. మేము వెంకటేశ్వర స్వామిని నమ్మాము. హ్మ్. అలాగే దుర్గమ్మను కూడా నమ్మాము మేము ఒకప్పుడు. హ్మ్.
శివుడిని కూడా దేవుడే నమ్మేవాళ్ళ లేదని ఎక్కువగా వీళ్ళిద్దరిని ఎక్కువగా నమ్మేవాళ్ళు. శివుడు అంటే ఆయన దగ్గర కూడా వెళ్ళి ఆయన కూడా దేవుడు అనుకునేవాడు. ఉమ్, కానీ మాకు చరిత్ర అసలు ఒక్క పదం కూడా తెలియదు. ఉమ్, దేవుడు అంటే దేవుడు అంతే. ఉమ్, గంగలో మునిగితే పాపాలు పోతాయి అంతే. ఉమ్, కొబ్బరికాయ కొడితే పుణ్యం వచ్చుతుంది, పాపం పోయింది అంతే. ఉమ్, ఏదన్నా కోడిని కానీ మేకను కానీ బలిస్తే మన పాపాలన్నీ పోతాయి ఉమ్, అన్నట్లుగా ఉండేది మా యొక్క ఆచారం అప్పుడు. ఉమ్, అలాంటి స్థితిలో నుంచి మా అమ్మగారిని ప్రభువు రక్షించి మా ఉమ్, అమ్మగారి ద్వారాగా మమ్మల్ని కూడా దేవుడి సేవలో నిలబెట్టాడన్న. ఉమ్, అలాంటిది అందుకని మాకే తెలియదు ఇప్పుడు వరకు. నేను అంటున్నాను కదా, మాకే తెలియదు. ఈ రోజున టెంకాయ కొట్టే వాళ్ళకి, అంటే కొబ్బరికాయ కొట్టే వాళ్ళకి, మరి బొట్టు పెట్టుకునే వాళ్ళకి, వాళ్ళు ఆరాధించేటువంటి దేవుడు శివుడైనా, విష్ణువైనా, బ్రహ్మైనా, కృష్ణుడైనా, రాముడైనా, ఎవరైనా కూడా చరిత్ర తెలియకుండా పూర్వీకులు మా నాన్నోళ్ళు ఆరాధించారు, మేము ఆరాధించాలి అంతే. ఉమ్, అదే. ఇక అంతకు మించి గ్రంథాలు చదవాలి, తెలుసుకోవాలనే జ్ఞానం లేదు అయ్యగారు. లేదు, వాళ్ళకి ఎవరికి లేదు అసలు, అస్సలకి లేదు. తెలియదు. మీరేమని అనుకోండి, అది చదవాల్సింది బ్రాహ్మణులు తప్ప మేం కాదు. ఉమ్, అది మాకేం పని? దేవుడు అంటే గుడికి వెళ్ళాము, కొబ్బరికాయ కొట్టాము, బొట్టు పెట్టుకున్నాము, ఇంటికి వచ్చాము, అది మా లెక్క. ఉమ్, ఆ, కానీ ఈ రోజు నా రిఫరెన్సులతో సహా మాకు తెలుస్తుండేసరికి ఇంతకాలం మేము చదువుకున్న అజ్ఞానం అనిపించింది. ఉమ్, ఉమ్, మాకంటే చదువు లేనివాళ్ళే బెస్ట్ అనిపించింది. ఆ, ఇలా చాలా మంది ఉన్నారు బ్రదర్. ఉమ్. తెలియదు అసలుకి చేసేది అంటే పూజ చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ దేవుడా కాదా అనేది. అసలు ఎవరో దేవుడు పూజ అసలు చేస్తున్నాము, మనం ఎందుకు పూజ చేయాలి, ఇలా అసలు ఇలా ఆ, క్యారెక్టర్ ఏంది, గ్రంథంలో ఏం రాయబడి ఉంది, పురాణాల్లో ఏం రాయబడి ఉంది, రామాయణ మహాభారతాలు వీళ్ళ గురించి ఏం రాయబడి ఉంది అనేది పాపం హైందవ సహోదరులకు తెలియదు ఎవరు కూడా. అస్సలుకి తెలియదు. వాళ్ళకి తెలిసింది ఇప్పుడు వాళ్ళేంది, నేనే అంటున్నాను, మాకు తెలిసింది ఏంటంటే ఒకప్పుడు బ్రాహ్మణులు ఏది చెప్తే అదే మేము నమ్మాలి అంతే. ఉమ్, అంతేలే కానీ ఎవరు ఏది చెప్పినా మేము వినేది కాదు. ఉమ్, బ్రాహ్మణులు ఏది చెప్పారు అనుకో, వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు ఉమ్, చెప్పిందే సత్యం, అవును. ఇంకెవరు చెప్పింది కాదు. బ్రాహ్మణులు తూర్పును బొమ్మడి తూర్పు నిలిపోవడం, పరోట నిలబట్టి పరోటకి వెళ్ళడం అంతే. వాళ్ళు అదిగా నీళ్ళలో మునిగితే పాపాలు పోతాయి అంటే, ఈ హోమం చేస్తే మీకున్నటువంటి సకల ఆరోగ్యాలు కలిసి వస్తాయని ఏదో అంటారు కదా. అంతేగాని ఇప్పటికి ఎవ్వరికి తెలియదు అన్న. ఉమ్, తెలుసుకోవాలని, దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నా. ఓకే. అదన్నా మీరు ఇచ్చిన రెఫరెన్స్ బుక్స్ ని బట్టి ఉమ్, చాలా సంతోషిస్తున్నాం, కొంతమందికి చెప్పగలుగుతున్నాము. ఉమ్, అలాగే ఇక్కడ ఇంకో బ్రదర్ కూడా ఉన్నాడు అదే గ్రామంలో. ఆ బ్రదర్ కూడా అన్నాడు, అన్న ఉమ్, మరి మా వాళ్ళు ఇంకా భయంకరమైన స్థితిలో ఉన్నారు, నాకు కూడా ఒక 2 బుక్స్ కొని అని చెప్పారంటే, నేను డబ్బులు చూసుకున్నా పంపిద్దాము, ఉమ్, అన్నకి వాట్సాప్ పెడితే పంపిస్తాడు మనకి అని చెప్పన్నాను నేను. ఉమ్, అయినా సేవకుడే. ఉమ్. అట్లా అన్ని జనుల నుంచి రక్షణ పడినటువంటి వాళ్ళే మేమందరం కూడా. సరే సరే, అట్లయితే నేను ఇస్తానులే బ్రదర్, ఒక సెట్ ఆయనకి ఇవ్వండి, ఆ, నేను ఖచ్చితంగానే ఇస్తాను. ఎక్కువ మాట్లాడితే ఏమనుకోమాకన్నా. లేదు లేదు బ్రదర్, ఎక్కువే మంచి విషయాలే, మా సంతోషం. అంటే ఇలాంటి రిజల్ట్ వస్తుంది అని మనం తెలుసుకున్నప్పుడు ఇంకా మంచిగా ఉత్సాహంగా పని చేయగలుగుతాం మేము. అవును, ఆ, చాలా సంతోషంగా ఉంది మీరు చెప్పిన సాక్ష్యాలను బట్టి, ఆత్మలు అవునన్నా, రక్షించబడినటువంటి విధానాన్ని బట్టి, దేవుడు ఈ రీతిగా మాకు ఒక మంచి గొప్ప అవకాశం ఇచ్చాడు అని అవును. ఆ, చాలా సంతోషం బ్రదర్. నాకు ఇంకొక విషయం ఏంటంటే నాన్న, ఉమ్, ఇంకా రానున్న దినాల్లో ఇంకా కొంతమందిని గురించి చెప్పాలని మీకు. ఉమ్, ఉమ్, ఉమ్. ఇంకా చెప్పాలని. కావాలి, ఇంకా మరిన్ని ఆత్మలు రక్షించబడాలి, దేవుడి కార్యాలు జరిగించాలి ఈ బుక్స్ అవును, ద్వారా కానీ మన వీడియోల ద్వారా కానీ. అవును, అవును కదా. ఖచ్చితంగా మా కోసం కూడా ప్రార్థన చేయండి అన్న. మా బంధువుల కోసం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మేము ఈ బైబుల్తో పాటు ఇది కూడా తీసుకెళ్తున్నాం. ఉన్నమాట చెబుతున్నా నీకు. మా బ్యాగ్ లో బైబుల్తో పాటు మళ్ళీ ఈ బుక్స్ రాగాడతో ఒకటేలా ఒకటి తీసుకుని వెళ్తున్నా. అంటే ఎక్కడన్నా అవకాశం ఉంటే. అదే, ఇప్పుడు అవ- కొంతమంది ఉంటారు బ్రదర్, ఇప్పుడు నిజమేనయ్యా నువ్వు చెప్పింది బాగానే ఉందిలే కానీ, ఇప్పుడు మాకు 30,000 దేవతలు ఉన్నారు, ఇంతమంది దేవుళ్ళు ఉండగా మీ యేసుక్రీస్తుని మేము ఎందుకు నమ్ముకోవాలా, మాకు లేకపోతే కదా. అదే మాకు కదా. ఇంతమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు, మీ యేసుక్రీస్తు మాకు ఎందుకు అన్నప్పుడు, అప్పుడు ఇక మీరు ఇది మొదలు పెట్టాలన్నమాట చిన్నంగా, అది కూడా ప్రేమతోటి, ప్రేమగా అంతే, చెప్పాలా. అంతే, అంతే. అస్సలు గొడవ పడకూడదు వాళ్ళతోటి. అయ్యా ఇదిగో అవును, ఇలా రాయబడి ఉంది ఈ గ్రంథంలో, ఇది మేము అవును, కల్పించింది కాదు, ఇంకా మీకు డౌట్ ఉండి చూసుకోండి మీరు. అవును, అక్కడ స్పష్టంగా ఉంది, రిఫరెన్సులు, శ్లోకాల నెంబర్ సహా ఇచ్చాం, ఎన్నో అధ్యాయం ఇచ్చాం.
మీరు అవునవును. ఈజీగా చూసుకోవచ్చు. చూసుకోండి. అక్కడ లేకపోతే అప్పుడు మీరు మేము చెప్పేది తప్పని అనండి. అవునవును. స్పష్టంగా ఉంది క్లియర్‌గా. శ్లోకాలు గూడా ఉన్నాయి. కావాలంటే మీరు చదువుకోండి. అవునవును. అట్లాగా మనం ప్రేమగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. వాళ్ళు కోప్పడినా మనం కోప్పడకూడదు సువార్త చెప్పేటప్పుడు. వాళ్ళ అవును. గ్రంథాల గురించి మాట్లాడేటప్పుడు మనం చాలా నెమ్మదిగా వాళ్ళకి నవ్వుతానే ప్రశాంతంగా చెప్పాలి వాళ్ళకి. అవునవును. కాబట్టి ప్రతి ఒక్క దైవజనుడి దగ్గర ఈ గ్రంథాలుండాలి. ప్రతి ఒక్క సువార్థికుల దగ్గర మనం రాసిన బుక్స్ ఉండాలి. ప్రతి అవును. క్రైస్తవుడి దగ్గర ఇవి అవును. ఉంటే ఖచ్చితంగా మనం అన్యులకు సువార్త చెప్పి వాళ్ళని ఆ చీకటిలో నుంచి వెలుతురులోకి తీసుకురావడానికి మంచి అవకాశం ఉంటుంది. అవునవును. ఆ! దేవుడు మనకి ఈ విధంగా మనకు మంచి గొప్ప అవకాశం ఇచ్చాడని అనుకోవచ్చు. అవును బ్రదర్. నేను అలాగే ఇంకా ఆ బ్రదర్‌తో చెప్పినప్పుడు ఈ బుక్స్ చూసాడాయన్న అది వేరే బ్రదర్ అన్నారు కదా! పాస్టర్ హ్మ్. గారని. హ్మ్. 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 ఆ బ్రదర్ చూసి దాన్ని నాకు కూడా ఇవ్వు నేను కూడా తీసుకెళ్ళి మా వాళ్ళకి చెప్పాలా? హ్మ్. ఎందుకు ఆ మాట అన్నాడని చెప్పానంటే ఆయన కాడ కూడా ఆయుధం లేదు ఇలాంటిది. హ్మ్. పాపం. అదే ఆయన మనోళ్ళు పేదోళ్ళు పాపం చాలా మందున్నారు బ్రదర్. అవును బ్రదర్. అంటే కొంతమంది అడుగుతున్నారు ఎవరైనా హ్మ్. ఎవరన్నా పాపం కొనుక్కోలేని స్థితిలో పేదవాళ్ళుంటే చెప్పండి బ్రదరు. మేము కొనిపెడతాం అని గూడా అన్నారు కొంతమంది. నాకు ఒకళ్ళిద్దరు నేను వాళ్ళని నోట్ చేసుకోలా. అవును బ్రదర్. ఈసారి ఎవరైనా ఫోను చేసి నన్నడిగితే నేను చెబుతా బ్రదర్. మీ తరపున ఇంకెవరన్నా పాపం పేదవాళ్ళు మన పాస్టర్‌లు ఎవరైనా పనలేనోళ్ళుంటే అవును. అవసరమైతే ఓ రూపాయి అటు ఇటుకైనా గానీ వాళ్ళకి మనం అందజేయాలి. అవును. ఎవరైనా దాతలు ముందుకొచ్చినా గానీ నేను మీకు చెప్తాను. ఇన్ఫార్మ్ చేస్తాను. అవునవును. ఆ బ్రదర్ చూసి అన్నాడు బ్రదర్ హ్మ్. అసలు ఎవరు రాశారని చెప్పారంటే అంటే సాంబశివరావు గారని ఆయనకి తెలుసు నువ్వు. హ్మ్. నీ వీడియోస్ చూస్తుంటాడంట. హ్మ్. నేనన్నాను ఆ అట్ట మీద చూసేసరికి సిహెచ్ సాంబశివరావు అని ఉంది. హ్మ్. చూసి సాంబశివరావు అనుకోని రాసింది అన్నాడు. హ్మ్. చూసి ఆ బుక్స్ అనే రిఫరెన్స్ అన్నిటిని చూసి హ్మ్. నాకు ఈ బుక్స్ కావాలి. ఈ బుక్స్‌ని బట్టి అంటే అంతకుముందు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాడంట. వీళ్ళ చరిత్రలు అంటే నాటకాల్లో చూపిస్తుంటారు కదా బ్రదర్. హ్మ్. 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 నాటకాల్లో చూపిస్తుంటారు కాబట్టి, ఆ నాటకాల్లో ఉన్న సందర్భాలు చెప్పేవాడంట. ఆ! ఆ! అతని కాడ రిఫరెన్స్ లేదు. పాపం. అదే. నాటకాలు అంటే నాటకాలు యేసేవాళ్ళు అంట కదా అప్పట్లో. అది ఆహ్, సినిమాలు, నాటకాల్లో ఆ! ఉన్నవి అవి. వాటిని జూసి మాట్లాడుతుండేవాళ్ళేమో. వాటి గురించి జెప్పేవాళ్ళేమో బహుశా. వాటిని బట్టి చెప్పేవాడంట. హ్మ్. వాటిని బట్టి చెబితే అసలకి ఇతని మాట వినేవాళ్ళే కాదంట. అందులో వాళ్ళు ఉన్నదున్నట్టు చూపియరు గదా బ్రదర్ నాటకాల్లో, సినిమాల్లో. అవునవును. ఆ గ్రంథాల్లో ఉన్నదున్నట్టు వాళ్ళెందుకు చూపిత్తారో వాళ్ళు గొప్పగా చెబుతారు. ఉన్నదాన్ని గూడా మాఫీ జేసి. అవునవును. అందువల్ల ఏందంటే ఇవి ఇలాంటియి బాగా ఉపయోగపడతాయి వాళ్ళకి. అవును. ఒక అదే అన్నాడు. టాపిక్ గాదుగా బ్రదర్ మనం ఎన్ని డిఫరెంట్ టాపిక్స్ అసల. అవునవును. ఫస్ట్ శివలింగం మొదలుపెట్టుకుంటే ఆళ్ళ దేవుళ్ళు చేసిన మానభంగాలు గాని, ఆ తర్వాత విగ్రహారాధన గాని, అసలు ఏది ఒకదానికొకటి సంబంధమే ఉండదు. అన్నీ విలువైనటువంటివి. స్త్రీల గురించి ఇచ్చినటువంటి 5 చాప్టర్స్ గాని, అవునవును. బాల్య వివాహాలు, సతీ సహగమనం, తర్వాత దేవదాసి వ్యవస్థ, వితంతువులను అవమానించడం, పిల్లలు లేని వాళ్ళని అవమానించడం, ఎన్ని వందల రిఫరెన్స్‌లు ఇచ్చాం మనం వాళ్ళ గ్రంథాల నుంచి. ఎన్ని అవునవును. శ్లోకాలు ఇచ్చాం మనం. అవునన్నా. తర్వాత చివరి చాప్టర్ వరకు గూడా అంబేద్కర్ గారి అంబేద్కర్ గారు రచనలు చెప్పారు విశేషాలు. అందులో అద్భుతమైనటువంటి నోటీసులు. విశేషం. ఆ! అవునవును. అన్నీ ఓ చాట పెట్టాను మీకు. ఆయన పుస్తకాల్లో ఉన్న అయన్నీ, ఆ హిందూ గ్రంథాల మీద మాట్లాడినయన్నీ ఓ చాట పెట్టాను. అవునవును. ఆ తర్వాత రెండో బుక్‌లోనైతే చివర్లో ఆయన పేరు వేమన గారు ఏమేమి మాట్లాడాడో అయన్నీ పెట్టాను రెండో బుక్‌లో. అది నేను చదవలేదు. అది ఆ! అటిచ్చారుగా. ఆయనకి పంపించారు గదా! నేనిస్తాను మీకు. అవునవును. థాంక్స్ అన్న. మీ ద్వారాగా మాకు ఒక అంటే రక్షింపబడేటువంటి ఆత్మల కొరకు హ్మ్. దేవుడు ఒక బహుమానం ఇచ్చినట్లే అని చెప్పని మేమైతే సంతోషిస్తున్నాము. మొత్తం సమస్త మహిమ ఘనత దేవుడిదే బ్రదర్. నాదేమీ లేదు. అంతే అండి. దేవునిదే. మొత్తం ఆయన దేవునికే. చేసిన గొప్ప కార్యం. మీ ద్వారా దేవుడు మాకిచ్చాడంటున్నా. ఆ! మీ ద్వారా దేవుడు మాకు ఈ దేవుని అద్భుతమైనటువంటి మహాకృప దేవుని మహాకృప ఉండబట్టే మనం అవునవును. ఇంత పని చేయగలిగాం బ్రదర్. నేనైతే లేకపోతే నాదేమీ లేదు. నేను ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని. ఆ యూట్యూబ్‌లో గూడా కొన్నిటి వాటికి రిఫరెన్స్ పెడితే మళ్ళీ వెంటనే కామెంట్ పెడితే ఇవ్వట్లా. హ్మ్. కామెంటు ఇట్లాగని చెప్పని పెడితే మనం రిఫరెన్స్‌తో సహా పెడితే హ్మ్. ఆటికి మళ్ళీ రిఫరెన్స్ ఇవ్వట్లా. రిప్లై ఇవ్వట్లే. ఇక ఆ! వాళ్ళ రిప్లై ఇవ్వట్లా. నోరు పడిపోతుంది. ఇంక వాళ్ళకేం మాట్లాడలేకపోతున్నారు. ఆ రిప్లై ఇవ్వకుండా ఏం చేస్తున్నారంటే మతోన్మాదులు. ఆ! మతోన్మాదులు ఆ! రిప్లై ఇవ్వకుండా నేనైతే ఎక్స్ ప్రవీణ్ అతను ఆ అబ్బాయి ఎవరు? హ్మ్. ప్రవీణ్. హ్మ్.
ఆ అబ్బాయి ఛానల్లోకి వెళ్ళి ఎలా పెడుతున్నాను, బ్రదర్ నువ్వు యేసు ప్రభువాన్ని దూషిస్తున్నావు, ఆ, ఇది కరెక్ట్ కాదు, తప్పమ్మా, ఇదిగో మరి వీటి గురించి ఏంటి అని చెప్పని ఆ అబ్బాయికి పెడితే ఆ ఉమ్. వచ్చిందిరా గొర్రె ఏదో అని చెప్పి కామెంట్ పెడుతున్నారు వాళ్ళు మళ్ళీ. బూతులు తిట్టుకోవడమే పాపం, వాళ్ళ బతుకులు అయ్యాగా ఇంకా బూతు బతుకు. వాళ్ళ దేవుళ్ళు వాళ్ళ వాళ్ళ దేవాలయాల మీద బూతు బొమ్మలు ఉంటాయి, వాళ్ళ నోటి నిండా బూతులు ఉంటాయి. మతం మొదలు వ్యవహారం అదే కదా. నేను కరుణాకర్ ఛానల్లో కూడా వెళ్ళి అక్కడ కూడా కామెంట్ పెడతా, ఆ, అసలు భయపడేది లేదని అక్కడ కూడా వెళ్ళి కామెంట్, ఖచ్చితంగా కరుణాకర్కు నేను కామెంట్ పెడుతుంటా. ఈ లలిత్ పెట్టాలి, మీ కుమార్కి రిఫరెన్స్లు అన్ని వాళ్ళ వీడియోల కింద పెడతంటే సిగ్గు వచ్చింది వాళ్ళకి. మేము పెడుతున్న ఏదైనా కానీ ఉమ్, ఏదైనా కానీ నేనైతే కరుణాకర్ శివశక్తి ఛానల్లో కానీ ఆ ఉమ్, హిందూ ధర్మ ఛానల్, అదే లలిత్ కుమార్ ఏదో ఛానల్ ఉందనుకోండి కదా, ఉమ్. ఆ ఛానల్లో కానీ నేను హమార ప్రసాద్ ఛానల్ కనుక ప్రతి ఛానల్లో కామెంట్ ఖచ్చితంగా పెడుతున్నా. ఈ రిఫరెన్స్ ఉండటం ద్వారాగా అక్కడ ఆ కామెంట్ లో ఈ రెఫరెన్స్ తో సహా పెడుతున్నా, దీనికి మీరేం చెప్తారని చెప్పని పెడుతున్నా. వాళ్ళు ఏ రిప్లై ఇవ్వట్లా మాకు, అట్లా ఉంది ఆ పరిస్థితి. ఇంకెవరో గట్ట కామెంట్లోకి రావడం ఏదో గట్ట అంటాం. ఆ కామెంట్లు పెట్టినప్పుడు మిమ్మల్ని ఏంటంటే మెదలకుండా మీ నెంబర్ ఇవ్వండి బ్రదర్ అంటారు, ఓర క్రైస్తవులాగా. అది అండ్ పొరపాటును కూడా మీ నెంబర్ ఊరికి ఇవ్వదు. లేదు, బూతులు తిట్టి లేదు. గందరగోళం చేస్తారు. మీ నెంబర్ పొరపాటును కూడా ఊరికి ఇవ్వదు. అవునవును, లేదన్న అసలు గట్టించి చాలా సంతోషం అన్న మీతో మాట్లాడినందుకు. థ్యాంక్ యూ బ్రదర్. నిజంగా మళ్ళా కూడా మళ్ళా హ్యాపీగా మళ్ళా ఇలాంటి విషయాలు చాలా, ఉంది. అంటే రక్షింపబడిన వ్యక్తుల గురించి చెప్పాలని నా ఆశ అంతే. ఓకే, ఓకే. మీ ప్రయత్నం మీరు చేయండి, మీరు ముందుకెళ్ళండి, దేవుడు కార్యం జరిగిస్తాడు. తప్పనిసరిగా అన్న. దేవుడు మనందరూ తోడుగా ఉండి అవును. ఉం, మన అవునన్నా, ఖచ్చితంగా. ఆలోచనలు మనం చేస్తున్నటువంటి దేవుని రాజ్య వ్యాప్తి కోసం మనం చేస్తున్నటువంటి పనిని సఫలం చేస్తాడని అవును, గట్టి నమ్మకంతో మనం ప్రార్థన చేద్దాం. అవునవును, తప్పకుండా ఖచ్చితంగా. దేవుడు మన సహాయం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. ఓకే.